హెయిర్ ఫాల్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మనకి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎంత క్వాంటిటీలో హెయిర్ అనేది ఫాల్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకొని ఒక ప్రాపర్ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ఎలిమినేట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, స్కాల్ప్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డాండ్రఫ్ ఇష్యూస్ లేకపోతే ఇలా ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం, ఆయిలీ స్కాల్ప్ లేకపోతే డ్రై స్కాల్ప్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకొని హెయిర్ ఫాల్ ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి కనుక ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ట్రిగర్ చేస్తున్నాయి అంటే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోతే ఈ టెన్షన్, చిన్న చిన్న దానికి టెన్షన్ పడడం, ఓవర్ థింకింగ్ ఇవన్నీ తగ్గించుకుంటే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మనం తీసుకునే ఫుడ్ హెయిర్ కి ప్రాపర్ గ్లూకోజ్ లెవెల్, హెయిర్ ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి ప్రాపర్ గ్లూకోజ్ లెవెల్స్ కనుక మనం అందించగలిగితే ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. హోమియోలో చూసుకున్నట్టయితే మీ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దానికి రెమెడీ ఇచ్చి మన బాడీ నుంచి పర్మనెంట్ గా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, ఇంకా ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉంటుంది. అలాగే హోమియోలో చూసుకున్నట్టయితే హోమియో మదర్ టింక్చర్స్ నుంచి హెయిర్ ఆయిల్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి మార్కెట్ లో. అవి వాడినా కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది లైక్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ హెయిర్ ఆయిల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. బట్ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత ప్రాపర్ కేర్ టేకింగ్ తీసుకొని మెడికేషన్ వాడితే మీకు పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది.